Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో విద్యావేత్త, రాజకీయవేత్త, సామాజికవేత్త అయినటువంటి డాక్టర్ కె మునిరత్నం గారు వారు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. నమస్కారం డాక్టర్ కె మునిరత్నం గారు. మీ అభిమానులు కావచ్చు, లేకపోతే అనంతపురం నియోజకవర్గంలో ప్రజానీకం కావచ్చు, ఎంతగానో ఆశించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు రంగంలో ఉంటారని. మీరు కూడా అంతే ధీమాగా కూటమి అభ్యర్థిగా నేనే బరిలో నిలవటమే కాదు గెలవబోతున్నా అని కూడా మీరు చెప్పారు. కానీ సమీకరణలలో భాగంగా అనేటటువంటి ఒక పదప్రయోగం తెలుగుదేశం చేసి మిమ్మల్ని పక్కన పెట్టి అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ఏంటి మీరు ఎలా భావిస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఏంటి అసలు అనంతపురంలో ఆ రాజకీయ ముఖ చిత్రం ఏంటి? అసలు రాజకీయం ఏంటంటే 2019లో కూడా నేను కంటెస్ట్ ట్రై చేయడం జరిగిందండి. ఐ వాజ్ యాస్పిరెంట్. ఆ రోజుల్లో కూడా కోర్ కమిటీలో ఎవరైతే ఉన్నారో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది నేమ్, అది వాళ్ళతో సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అయినప్పుడు కూడా అనంతపూర్, పుట్టపర్తి, కాపులు బలిచేస్తున్నారు కాబట్టి ఇవి రెండు ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఒక డిస్కషన్ నడిచింది. సో దాని తర్వాత సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు ఏదో ఒక లిస్టులో రఘునాథ్ రెడ్డి సార్ పేరు పుట్టపర్తి కన్ఫర్మ్ అయిపోయింది. పల్లె రఘునాథ్ రెడ్డి గారి కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ వాట్ అబౌట్ అనంతపూర్, సో ఆర్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ అనంతపూర్, అది కూడా లేకుంటే ఇచ్చే ఉద్దేశం ఉందా లేదని క్లియర్ కట్గా అడిగాను. అయితే లేదు అనంతపూర్ ఒకటి ఇవ్వమన్నారు సారు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమన్నారని కూడా చెప్పినారు. జరిగింది కూడా చెప్పి సార్ ఎక్కడికో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. యాక్చువల్గా నేను సార్ వెళ్ళిపోయారు కదా అని కూడా అడిగాను. నేను అడిగితే లేదు చెప్పేసి వెళ్ళిపోయారు, అనంతపూర్ క్లియర్ చేసేయండి అని కూడా చెప్పారు. బట్ తర్వాత చూస్తే వాళ్ళు మళ్ళా సేమ్ వాళ్ళకి ప్రభాకర్ చౌదరి గారే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఏం జరిగిందో కూడా తెలియదు. నేను యాక్చువల్గా ఆ రోజు నైట్ ఐ వాజ్ దేర్ అప్ టు 12-1 o'clock ఆల్సో ప్రజావేదిక. ఆ రోజు అడిగాను కూడా వెదర్ టు వెయిట్ ఆర్ నాట్ అని కూడా అన్నా. లేదు ఉందండి మీరు అయితే యూ కెన్ హ్యావ్ సమ్ ఇది హోప్స్ ఉన్నాయని కూడా అన్నాడు. సో దాని ఫైన్ డే అది డిక్లరేషన్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు కూడా సేమ్ కమ్యూనిటీకి వస్తారనే ఉద్దేశంతో ఎండింగ్ వరకు కూడా ఆ నేమ్ అయితే ఎక్కడ ఎవరు అనంతపూర్లో వాళ్ళు కూడా ఆ పేరు ఉండలేదని అంటున్నారు. ఆ నేమ్ ఇంతవరకు ఎక్కడ లేదు. మనకి ఆల్మోస్ట్ ఆ నేమే ఎండింగ్. రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఒక్కసారిగా విస్తుపోయినటువంటి ఈవెన్ ఆ నేమ్ డిక్లేర్ చేసినప్పుడు కూడా ఆ మీడియాలో ఫొటోస్ కూడా వాళ్ళకి రాకపోవడం వల్ల అది. సో అదందరికీ తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు IVRSలో కూడా నా నేమ్ కొంతమందిని ఇచ్చిన వాళ్ళలో 5th రోడ్లో ఇక్కడ నేను వెళ్ళాలి. యాక్చువల్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళతో పలకరించి వస్తాం అనుకున్నా. వెదర్ ఐ గాట్ టికెట్ అనేది డిఫరెంట్ ఇష్యూ. ఆయనకి హార్ట్ పేషెంట్ అయినా, హెల్త్ బాగాలేకపోయినా ఆయన ఏదో ఒక కార్పొరేటర్ చెప్పాడు అనమాట మొన్న రీసెంట్గా. సార్ మీకోసం యాక్చువల్గా ఆయన అదే పనిగా IVRS పెట్టినప్పుడు ఆయన కోసం ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆయన హెల్త్ బాగాలేకపోయినా వచ్చి ఓటు వేసాడంట కార్పొరేటర్గా. మనం అందరూ కలిసి ఈసారి ఆయనకి చేద్దాం, ఆయనకి టికెట్ వస్తుందని కూడా అన్నాడు. సో మేము యాక్చువల్గా మీరు కార్పొరేటర్స్ మేము కొంతమంది అందరూ కలిసి మీకు చేయాలని చాలా ఎంతజియాస్టిక్గా ఉంటుంది. సో ఈ డిస్కషన్ మొన్న నడిచింది రీసెంట్గా. సో నేను ఆయన ఎవరిని నేను చూడాలని ఉంది యాక్చువల్గా. నాకు IVRSలో అంత ఇంట్రెస్ట్ కానీ సో ఐ హావ్ టు విజిట్ ఆయనకి అట్లీస్ట్ ఆ హౌస్. అట్లా అంత స్ప్రెడ్ అయింది బాగా. అవును అవును డాక్టర్ కె మునిరత్నం అనే పేరు అయింది. అయినా కూడా నాకు బాగా గుర్తున్న సమయం 2014లో కూడా మీ పేరు వినిపించింది. 2014లో ప్రభాకర్ చౌదరికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అతను మన అంత క్రితం శాసనసభ్యుడిగా చేసిన CPI కె రామకృష్ణ గారి సూచనల మేరకు వారికి చంద్రబాబు నాయుడు అంటే అంత క్రితం ప్రభాకర్ చౌదరి గారు ఒకసారి ఓడిపోయారు కాబట్టి ఇవ్వడానికి సుముఖంగా లేని మునిరత్నం గారికి ఇద్దాం అనుకుంటున్నాం, బలి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం అనే విషయం కూడా అప్పుడు
మనకు అన్ని మాధ్యమాల్లో కూడా ఇది విపరీతంగా ప్రచారం జరిగింది. అయినా ఈ కె రామకృష్ణ గారి వల్ల మీకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు బరిలో నిలిచి ఆ ప్రభంజనం 2014 ఏదైతే వేవ్ ఉంది కాబట్టి వేవ్లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. 3 సార్లు ఆయన పోటీ చేస్తే ఆయన ఒక్కసారి గెలిచారు. ఆ తర్వాత సరే ఎవరికి కేటాయించినా మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి బలి సామాజిక వర్గానికి కేటాయిస్తామని చెప్తే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అసలు వారు ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా ఓడించి తీరుతాం, ఇంటికి పంపించి తీరుతాం, ఈ సామాజిక వర్గానికి ఇస్తే అని చెప్పి అంత విషంగా అక్కాల్సినటువంటి అవసరం ఏముంది? అంత ద్వేషం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు అక్కడ ఈ సామాజిక వర్గం అండదండాలతోనే 2014లో ఆయన విజయం సాధించింది. ఎక్కడైనా అనంతపురంలో గెలవాలంటే టీడీపీకి పట్టుకొమ్మ బలిజలి అనేది ఉంది. సో అది వాళ్ళకు కూడా తెలుసు. జిల్లాలోనే బలిజలతోనే టీడీపీ బాగా అయింది అనేది కూడా తెలుసు. సో 19లో అయితే నాకు పక్కగా ఆయన చెప్పారని కూడా చెప్పారు, సార్ కూడా చెప్పారని కూడా జరిగింది. బట్ ఎందుకు జరుగుతుందో ఇది అర్థం కాదు. అల్టిమేట్లీ మళ్ళీ వాళ్ళ దీనికే పోతుంది. నేను కూడా అదే చెప్పాను, ఇది మీరు ఆలోచన చేయాలి. మీ క్రైటీరియా ఏంటి, మీరు ప్రాసెస్ ఏంటి, అసలు ఏం ప్రాసెస్ మీది? సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఉండాలి కదా. ఇప్పుడు మా పార్టీలు మా ఇష్టము, మీ ఎవరు అడిగేదంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, అది ఏమైనా చేసుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు మీరు ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్, అది వెల్ అండ్ గుడ్. మీరు ఫీడ్బ్యాక్ కాదు, మీరు ఏదో మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు అని అనుకుంటే దట్ ఈస్ లెఫ్ట్ యూ. మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇంక వాళ్ళు ఒక మంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, ఇది మంచి ఫీడ్బ్యాక్ అనుకుంటే మీరు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపైనా డ్యామేజ్ అయితే జరుగుతుంది పార్టీకి 100%. ఇప్పుడు ఈ దీనికి వస్తే నా విషయంలోకి వస్తే ఒకసారి ఏదో వస్తే ఒక కాపులకు అట్లీస్ట్ ఓటని ఇవ్వాలి కదా. ఎండింగ్లో ఒక జిల్లాలో మునరత్నం గారు కొట్టించే సిచ్యువేషన్ ఉందా లేదని అడిగినప్పుడు జిల్లాలో ఒకటి ఇవ్వాలని ఏముంది, వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా అనే మాట అన్నారు అని తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇవ్వలేదు అనేసి నాకు చంద్రబాబు నాయుడు గారు అన్నారని తెలిసింది. బట్ అది ఎంతవరకు నిజమనే తెలియదు కానీ బట్ ఐ కేమ్ టు నో దిస్. బట్ అది కంపారబుల్ కాదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి టీడీపీ కంపారబుల్ కాదు. కాపులు యాక్చువల్గా బలి చేసి అనంతపూర్లో టీడీపీకి పట్టుకోవాలని తెలుసు. పైగా ఒకసారి తెలుగుదేశంలోనే 1985లో ఎన్ రామకృష్ణ గారికి రామారావు గారు అవకాశం ఇచ్చారు. ఫుల్ టర్మ్ ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచినే ఇంకా వీళ్ళు ఉన్నారు బలి చేసి అనంతపూర్లో అనేది అప్పుడే గుర్తించారు. ఆ తర్వాత అది ఓడిపోయే సందర్భంలో మహాలక్ష్మి శ్రీనివాసులు గారు 2 సార్లు తెలుగుదేశం, అది కూడా నా దగ్గర ఒకసారి పాయింట్అవుట్ చేశారు. నా దగ్గర డిస్కషన్ కూడా అయింది. అది ఒకసారి లోకేష్ సార్ దగ్గర కూడా డిస్కషన్ అయింది. ఒకసారి మీకు అవకాశం కూడా ఇచ్చాం కదండి అది ఇది అన్నారు. ఒకసారి అవకాశం అంటే అది ఆడ వేవ్ లేనప్పుడు ఇచ్చారు సార్. అది సిచ్యువేషన్ డిఫరెంట్. తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ అప్పుడు ఏదో ఇచ్చారంట. అండ్ మోర్ ఓవర్ పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. దాని స్పాన్ కూడా చేంజ్ ఉంది. అప్పుడు ఉన్న రెవల్యూషన్స్ వేరు, క్యాష్ రెవల్యూషన్స్ వేరు, ఇప్పుడు క్యాష్ రెవల్యూషన్స్ వేరు. సో లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్లో తీసుకుంటే ప్రభాకర్ చౌదరి కూడా ఒకసారి ఇచ్చారు, ఓడిపోయాడు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇవ్వాలి? సో అలా కాదు కదా. ఒకసారి మీకు బలి చేసి ఒకసారి ఇచ్చాము, ఇంకా మేము ఓడిపోయారు కాబట్టి మీకు అసలు ఇవ్వమంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు అదే క్యాస్ట్కి అదే క్యాండిడేట్లకి ఎంతోమంది ఓడిపోయే క్యాండిడేట్ సేమ్ మళ్ళీ క్యాండిడేట్ మళ్ళీ గెలుస్తున్నారు. పాలిటిక్స్లో ఏంటి జనరల్గా ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళే, ఈరోజు గెలిపిస్తున్నది వాళ్ళే. ఇదే టీడీపీ రూలింగ్లోకి వస్తుంది, మళ్ళీ వైఎస్ఆర్ రూలింగ్లోకి వస్తుంది, మళ్ళీ సేమ్ పార్టీ ఎందుకు వస్తున్నాయి? సేమ్ పబ్లిక్ ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, అభిప్రాయాలు మారుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఏదో ఎవరో వస్తే మాకేమైనా మేలు జరుగుతుందేమో ఆశిస్తారు. ఆశించడంలో తప్పు లేదు. మరి ఆ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంకొక ఆప్షన్ తీసుకుంటున్నారు. సో ఆల్టర్నేటివ్ ఏంటి, ఇంకా మళ్ళీ వాళ్ళకి తీద్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేమ్ క్యాండిడేట్స్ ఇంకొక పార్టీకి వేయచ్చు, ఆటోమేటిక్ పార్టీ లేదు. కాబట్టి ఒకసారి ఇచ్చాము కదా మీరు ఓడిపోయినారు అనేది ఇది దాన్ని బేస్ చేసుకొని అది అన్యాయం చేసినట్టు అవుతుంది. కేవలం ఒకప్పుడు కాపులు బలిజలు వీళ్ళకి చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు కేటాయించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జనసేన కూటమిలో ఉండటంతో, పొత్తులో ఉండటంతో జనసేనలో స్థానాలు కేటాయించుకుంటారు కాబట్టి మనం కేటాయించాల్సిన అవసరం లేదని చెప్పేసే స్థాయిలో వాళ్ళు 9 మంది 10 మంది జనసేన వాళ్ళు పోటీ చేస్తుంటే కాపు సామాజిక వర్గం వీళ్ళు 14 మందికో 15 మందికో వీళ్ళు అవకాశం. ఆ క్యాలిక్యులేషన్ తీసుకుంటే వైఎస్ఆర్ వాళ్ళు ఇవ్వలేదు కదా, మనం ఇవ్వలేదు అనేసి అనంతపూర్ విషయంకి వచ్చినప్పుడు మాట్లాడితే ఆ క్యాలిక్యులేషన్లో తీసుకుంటే వైఎస్ఆర్ వాళ్ళు 30 మెంబర్స్కి ఇచ్చారు 2024లో, 5 లోక్సభ ఇచ్చారు. మరి ఇప్పుడు దీన్ని తీసుకుంటే టీడీపీ ఎంతమందికి ఇచ్చారు? 24 ఏమో ఇచ్చారు మొత్తం కూటమి కలిపి, ఇంక్లూడింగ్ జనసేన. నో కన్సర్న్ మీకు. అసలు జనసేన ఈజ్ పార్టీ, సపరేట్ పార్టీ.
అది దాంట్లో వచ్చింది 15 మంది కూడా ఇవ్వాల అంతే. ఇప్పుడు మీరు 21 సీట్స్ మీరు జనసేనకి ఇచ్చారు, మీ కాపుల పార్టీ అనుకుంటా, అది మన కాపుల పార్టీనా కాదు కదా. సో వాళ్ళు కూడా వాళ్ళకు క్యాలిక్యులేషన్ ఉంది కదా, వాళ్ళు కూడా ఎస్సీకి ఇవ్వాలి, కమ్మాస్కి ఇవ్వాలి, అన్ని వేసుకుని వాళ్ళు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి, అందరికీ ఇవ్వాలి కదా. అది పార్టీ కాబట్టి ఇచ్చిన 21 సీట్స్ మీరు పవన్ కళ్యాణ్ చూసి కాపులు చూసి ఇచ్చింది కదా. అది ఒక పార్టీ అలయన్స్ ఉంది, అలయన్స్లో మీరు షేర్ చేసుకున్నారు, అది డిఫరెంట్. నువ్వు టీడీపీలో మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు, అదే మీకు పైగా ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం, అది కూడా ఉత్తరాంధ్ర కాపులు వెనుకబడిన తరగతులు కాబట్టి విజయనగరం ఇచ్చారు మరి తెలుగుదేశం. మరి మిగతా 2 కాకినాడను బందరు జనసేన ఖాతాలో వేసేసారు. అందువల్లనే మన కాపులు అప్పటి నుంచి కూడా అంటుండేది, ఎందుకంటే మనం ఎందుకు మనము ప్రయారిటీ మనకి ఎవరు ఇస్తారో వాళ్ళతో మనము సేల్ అవుదాం, అంతేకాని ఇప్పుడు ఎందుకు అంత ఎనిమిటీ, ఇప్పుడు జగన్ మీద మనం అంత ఎనిమిటీ పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆ వైఎస్ఆర్ మీద ఎనిమిటీ పెంచుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద పెంచుకోవాల్సిన అవసరం లేదు. యూఆర్ నాట్ ఎనిమీ టు ఎనీ పార్టీ. మనం ఏంటి మా కాపుల ఆలోచన ఎంత ఉంది, ఎంతవరకు వాళ్ళు యాంగ్జైటీ ఉన్నారంటే ఎప్పుడెప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఒకరు వస్తారా, ఎవరో ఒకరు మనకు సీఎం అవుతారా, ఏదో ఒక యాంగ్జైటీగానే ఎదురు చూస్తున్నారు. వాళ్ళల్లో ప్రజారాజ్యం వచ్చినప్పుడు చాలామంది ఆశపడినారు, మనం డిసప్పాయింట్ అయినా, ఇవన్నీ జరిగినాయి పోయినా. నెక్స్ట్ పర్సన్గా మనకి పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. సో ఆయన కనపడినప్పుడు ఏదో ఆయన ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అనేది అందరికీ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఒపీనియన్స్, ఆయనకు ఉండే ఆయన క్యాలిక్యులేషన్ అది ఉండొచ్చు, వెళ్తుండొచ్చు, కానీ బట్ అల్టిమేట్గా మనకు గోల్ రీచ్ కాకపోతే ఎవరు కాపులు అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఎనిమిటీ అనేది పెంచుకోకుండా నేను ఎప్పుడు ఏంటంటే జనసేన పార్టీని ఫర్ టు టీడీపీ అగెనిస్ట్ వైఎస్ఆర్ అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు పక్కాగా. ఎందుకు ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్లో ఉంది, బీజేపీ వాళ్ళని నోటుకు వచ్చినట్లు ఏం తిట్టడం లేదు జగన్ని, అదే టీడీపీని ఏమి ఎత్తి పైన కొండ మీద కూర్చోపెట్టడం లేదు. సో బ్యాలెన్స్గానే ఉన్నారు వాళ్ళు. సో రేపు పొద్దున్న ఆఫ్టర్ ది రిజల్ట్ ఎట్లా మనం ఇదవుదామనే దాంట్లోనే ఉన్నాము. సో ఆ విధంగా సో ఒక ప్రజలకి ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో, ఎవరైతే ప్రజలకు లబ్ధి చేకూరేలా పార్టీలు ముందుకు వస్తాయో ఆ పార్టీలకు మేము సపోర్ట్ ఇస్తాం. పైగా రాజంపేట లోక్సభ నియోజకవర్గం కూడా తెలుగుదేశం తొలుత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, సన్నాఫ్ సుగవాసి పాలకొండరాయుడు గారు వారి పేరుని ప్రకటించి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కోరంగానే వెంటనే ఆ స్థానాన్ని కూడా వదిలేసుకునేటప్పటికి బలిజల ఆగ్రహావేశాలకు కారణమైంది. పైగా రాయచోటి నుంచి తీసుకెళ్లి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంని రాజంపేటలో పోటీ చేయించడం, అక్కడ ఉన్న బత్యాల చెంగల్రాయలు గారు ఒకవైపు, అట్లాగే జనసేన నుంచి ఆశించిన అధికారి దినేష్ ఒకవైపు, వీళ్ళందరూ కూడా స్తబ్దుగా మారారు. బత్యాల చెంగల్రాయలు గారు అసలు పార్టీని వీడి వైకాపాలకు వెళ్ళిపోతారనేటటువంటి వార్తలు నిన్నటి నుంచి వస్తున్నాయి. ఆ విషయం తీసుకుంటే, రాజంపేట విషయం తీసుకుంటే, రాజంపేటలో 2019లో నేను ట్రై చేసినప్పుడు కూడా ఆమె సత్యప్రభ మేడం ఎంపీగా ట్రై చేశారు, వచ్చారు. ఆమె నాకు ఇష్టం లేదని కూడా చెప్పింది, మాతో కూడా ఎండ్. యాక్చువల్గా మిథున్ రెడ్డి గారు మ్యారేజ్ కూడా వీళ్ళే చేశారనుకుంటా, ఫ్యామిలీ బాగా క్లోజ్ ఉన్నారు ఆదికేశ్వర గారి కుటుంబంకి. అంత మాకు మిథున్ రెడ్డి గారు అంటే అంత ఇది ఉంది మాకు. మేము అక్కడ పోయి మాకు అన్నోన్ కాన్షియస్ అవుతుంది, మేము చేయలేమని కూడా ఓపెన్గా చెప్తే కూడా, సో మీరు వాళ్ళకి టఫ్ ఫైట్ ఇవ్వగలిగే క్యాండిడేట్లు మీరే అని చెప్పేసి కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆమె దాదాపు 60-70 కోట్లు ఖర్చు పెట్టేసి ఆమె ఓడిపోయినారని కూడా తెలిసింది. జస్ట్ బికాస్ ఆఫ్ సిబిఎన్ సార్ వర్డ్తోనే ఆమె షీ నోస్ దట్ షీ ఈజ్ గోయింగ్ టు డిఫీట్. ఆమె ఓడిపోతారని తెలిసి కూడా ఆమె మాట కాదని లేక అంత రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఈరోజు చిత్తూరులో పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారనేది తెలియదు. ఆ చిత్తూరులో అది ఎందుకు పెట్టారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ లేదా, లేకుంటే మేము అడిగడం కూడా జరిగింది, ఎందుకు మీకు ఏంటి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు మీ ఫ్యామిలీ అంటే. సో మేము వేరే ఇంట్రెస్ట్ లేదని మేము ఎక్కడ ఏం చెప్పలేదనేది కూడా మా వరకు తెలిసింది. కానీ బట్ ఎందుకు అది ఆప్షన్ వాళ్ళ ఫాదర్ ఆయన పెద్ద ఆయన ఇద్దరు చనిపోయిన తర్వాత టోటల్గా ఫ్యామిలీని పక్కన పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి కేసెస్ తీసుకుంటే ఈసారి 2024లో కొన్ని ఇష్యూస్ అయితే బాగా కాపులకి డ్యామేజింగ్ ఇష్యూస్ టీడీపీలో జరిగినాయి. అది అనాలిసిస్ మన కాపు సంఘాలు అయితేనేమి ఎవరైతేనేమి అంతా చెప్పాలి. ఆ చెప్పేంత టైం కూడా వాళ్ళు ఇవ్వలే, ఆల్రెడీ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు. సో కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కాపుల పక్కనే టీడీపీ పక్కనే కాపులు ఉండాలా, ఏవనేవి లేవు. ఇంకా జనసేనతో పొత్తులో ఉంది కాబట్టి, జనసేనాని కులాన్ని పెద్దన్న పాత్ర పోషించమని చెప్తున్నారు కాబట్టి సామాజిక వర్గం అంతా వీరి వైపే ఉండాలని చెప్పేసి ఎవరు వీళ్ళకి ఆదేశాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? హౌ కెన్ దే ఎక్స్పెక్ట్ దట్? ఇప్పుడు మీరు ఎక్కడా కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోకుండా ఏమీ చేయకోకుండా మీరు పవన్ కళ్యాణ్ పెట్టుకునేంత మాత్రాన మొత్తము అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ మాకు ఐకాను ఓకే.
సో ఐకాన్ అయినా కూడా ఇప్పుడు మీరు చేస్తున్నవి వెనక ఆయన కూడా తెలియాలి కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, మీరు ఎక్కడ చేసి మీ పార్టీలు మీరు ఎంతమందికి ఇచ్చారు మా వాళ్ళు అనేది ఆయన కూడా క్వశ్చన్ చేయాలి చెప్పాలనుకుంటే. ఆయన మరి వాళ్ళ నోటీస్కి వెళ్తుందో లేదో తెలియడం లేదు. మా జనసేన మాకు ఇన్ని ఇచ్చినారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మాది ఒక పార్టీ, మేము కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చుకోవాలి, అవన్నీ ఇచ్చుకోవాలి. మా కాపులు కొంతమంది మేము ఇచ్చుకుంటాము. మీ పార్టీలు ఎంతమందికి ఇచ్చారు? ఎందుకంటే మేము కాపులు అందరూ కలిపి మేము మీకు సపోర్ట్ చేయమని చెప్తున్నాం. మేము చెప్తున్నందుకు మాకు వెయిటేజ్ ఇచ్చి మీరు ఎంతమంది ఎట్లా ప్రయారిటీ ఇస్తున్నారు మీరు 24లో అనేది కూడా క్వశ్చన్ అవుతుంది కదా, అది డిస్కషన్ వస్తుంది కదా. వచ్చినప్పుడు మరి ఏమి వాట్ వే దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు కాపు టీడీపీ అనేది డెఫినెట్గా అది కాపు సంఘాలందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు, ఆయన వాళ్ళకి చేయడం వల్ల ఉపయోగం ఏముంది, మనం ఇదేదో సపరేట్గా తీసుకుంటే కూడా 10-20 సీట్లు మనం గెలవలేమా, సపరేట్గా తీసుకుని ఇప్పుడు వాళ్ళకి ఏం ప్లాన్, ఈ గేమ్ ప్లాన్లో ఎవరు సక్సెస్ అయినారంటే ఏం చెప్పాలి మనం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారా, చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా? చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా 100% సక్సెస్ అయినట్టే. 175 కాన్స్టిట్యున్సీస్లో టెన్షన్ ఉండేది ఆయనకి. 175 కాన్స్టిట్యున్సీస్లో సపరేట్గా కంటెస్ట్ చేసి ఉంటే 175 కాన్స్టిట్యున్సీస్లో టెన్షన్ లేకుండా ఓన్లీ 20 సీట్స్ ఏదో ఇచ్చేసి 160 154 కాన్స్టిట్యున్సీస్ హ్యాపీగా సో సేఫ్ సైడ్ అయిపోయారు. సో దాని తర్వాత ఇప్పుడు వీళ్ళది ఈ 20 సీట్స్ సపరేట్గా కంటెస్ట్ చేసింటే కూడా వచ్చేటివే కదా మనకు అనేది వీళ్ళ కాపులు చెప్తున్న ఆలోచన. సో నేను నెక్స్ట్ మరి పవర్ షేరింగ్ తీసుకుంటే మరి మనం ఉన్న సీట్లలో మనం ఏ విధంగా పవర్ షేరింగ్ చేసుకోగలుగుతాము? లేదు. సో వీళ్ళకి ఏంటంటే మన వాళ్ళలో చెప్తున్నది ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కూడా ఒక్కొక్కసారి మారుతుంది. ఒక్కొక్కసారి యాంటీగా ఇష్టపడితే పార్టీలని తిట్టడము చేయడము మనకి దానివల్ల అవసరం లేదు. దానివల్ల ఇప్పుడు పార్టీలు ఒక పార్టీని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని తిట్టడం వల్ల కాపులందరూ పార్టీకి ఎగ్నెస్ట్ ఏం కాదు కదా, అవసరం లేదు కదా, కాపులు ఎగ్నెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. మనం పవర్ పాలిటిక్స్లో పోతున్నాము. పవర్ పాలిటిక్స్ చూడాలనుకుంటే కాపులందరూ కలిసి మన పర్సన్ ఎవరైనా మనం సీఎంగా చూడాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అన్ని పార్టీలతో మీరు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీతో విపరీతమైన ఎనిమిటీ పెంచుకొని వన్ సైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు వన్ సైడ్ అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా అదేదో పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత కక్షలు ఉన్నట్టు తయారైపోతుంది. ఇప్పుడు మీరు అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా వన్ సైడ్ అయిపోయినట్టు అయిపోతారు కదా. ఇంకా ఇప్పుడు ఎవరైతే పబ్లిక్కి ఏ పార్టీ అయితే పబ్లిక్ ప్రజలకి ఏదైతే బెనిఫిట్ ఏదైతే చేస్తారో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని అంటే సో మీరు రేపొద్దున ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సీట్స్ 15 సీట్స్ క్రైటీరియా అయింది అనుకోండి. ఒక 10-15 సీట్సే క్రైటీరియా అయింది వైఎస్ఆర్ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసేకి. ఆ 10-15 సీట్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయనుకోండి, వాళ్ళు నెగోషియేట్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిండొచ్చు, కింగ్ మేకర్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిండొచ్చు, మనము కింగ్ మేకర్ రోల్ కూడా వచ్చిండొచ్చు, మనకి సిచ్యువేషన్ చెప్పలేము. ఖచ్చితంగా పాత్ర పోషించే అవకాశం వచ్చేది మనకి. సో అది ఆప్షన్ కోల్పోయినారు. ఇప్పుడు ఎంతసేపు మీరున్న ఓన్లీ టీడీపీ సైడ్ ఉండే దీంట్లో వచ్చు. సో ఇట్లాంటివి మనకి దూరం చేస్తాయి అనిపిస్తుంది మనకి. డాక్టర్ కె మునిరత్నం గారు అనంతపురంలో తెదేపా రెబల్గా బరిలో ఉండబోతున్నారని గత 4-5 రోజులుగా వార్తలు అయితే హల్చల్ చేశాయి. దానికి మీ సమాధానం ఏంటి మునిరత్నం గారు? బరిలో నాయనైతే కంటెస్ట్ చేయాలి ఇండిపెండెంట్గా అనేది ఆలోచన అయితే లేదు. కానీ నేను డిసాటిస్ఫాక్షన్ ఉన్న మాట అయితే వాస్తవం. అసంతృప్తితో ఉన్నా, ఎందుకంటే రికగ్నిషన్ లేదు, వాళ్ళకి ప్రాపర్ ప్రొసీజర్ అయితే ఫాలో కాలేదని అనిపించింది. అంటే వాళ్ళు అభ్యర్థిగా ఒకరిని ఎంపిక చేసుకుంటున్నప్పుడు ఎవరు తెలుగుదేశం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఒక మాట చెప్పడం కానీ వాళ్ళని మాట్లాడటం కానీ కన్విన్స్ చేయటం కానీ చేయలేదా? ఎందుకు చేయలేదు? అండ్ మోర్ ఓవర్ మీకు డిస్కషన్ నడిచింది, అప్లికేషన్ తీసుకున్నాం, ఆయన వరకు లోకేష్ గారు తెలిసింది, నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, నేను మాట్లాడతానని కూడా అన్నారు. సో ఇంత జరిగిన తర్వాత కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఫైనలైజేషన్ చేసినప్పుడు మీకేమో ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి టీడీపీ తరఫున 40-50 మంది అయితే లేరు కదా. అంతమందిని మేము ఇక్కడ పిలిచి కన్విన్స్ చేస్తామని చెప్పడానికి అట్లే 2 పర్సెంట్ నాటి కాపులు బలిజాస్లో నా ఒక్కనేమే ఉంది. బలిజాస్ రావాలి అనంతపురం కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం నుంచి. మరి బలిజాస్కి ఇవ్వకపోతే నాకు ఇవ్వకపోతే బలిజాస్కి ఇవ్వలేదని ఒకటి ఆటోమేటిక్గా వచ్చి వెళ్ళిపోయింది కదా, మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ డ్యామేజ్ని ఏదో విధంగా మనం కూర్చొని కన్విన్స్ చేయడమా కూర్చుందామా అనే ఆలోచన కూడా లేకపోవడం వల్ల సో ఆ ప్రయారిటీస్ అయితే ఎవరైతే ఇస్తారో ఆ రెస్పెక్టబుల్ ప్లేస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర ఉండడం బెటర్ అనేది కూడా పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారు. అయితే అంటే దట్స్ వాట్ మనకున్న పొజిషన్కి ఆ రెస్పెక్టబుల్ ప్లేస్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా ఉండాలనేది అనిపిస్తుంది ఎవరికైనా. సో ఆ ఆలోచనలో పోదామనే విధంగా ఉన్నాం. అంటే ఒకసారి ఒక విధంగా అంటే వైకాపాలో చేరతారు, లేకపోతే వారి వైపు నుంచి మీకు ఆహ్వానం అందిందని అనుకుందాం కాసేపు. వారి వైకాపా కూడా రాయలసీమ, నెల్లూరు 2 జిల్లాలు ఎక్కడా కూడా బలిజలకి పోటీ చేసేటటువంటి అవకాశం ఇవ్వాల.
దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేను అదే అంటున్నా. మనమైతే ఇన్విటేషన్ అయితే వచ్చింది నాకైతే, కానీ రమ్మని అయితే పిలిచారు. టచ్లోకి వచ్చారు. జిల్లాలో అనంతపురంలో ఉన్న కాన్ఫరెన్స్లో మీరైతే రికగ్నైజ్డ్ పర్సన్ కాబట్టి సో వస్తే బెటర్ అనేది ఆలోచన అయితే ఉంది. కానీ మీరు అన్నట్టు కంపారిజన్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళతో జాయిన్ కావడం వల్ల ఏ విధంగా మీనింగ్ఫుల్ అంటారు మీరు. సో అది వాట్ వే ఇట్ ఈజ్ కంపారబుల్ అని అంటున్నాను నేను ఇప్పుడు తెలుగుదేశంకి బలియాసు పట్టుకొమ్మ అనేది తెలుసు. తెలుగుదేశంకి ఇవ్వకపోతే బాధపడిన వాళ్ళు అవుట్ సైడ్ పర్సన్ అయిపోయినట్టే కదా. వాళ్ళతో మీరు ఎలా కంపేర్ చేస్తారు? వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీలో లాగా బలియాస్ అంతా కలిపి వైఎస్ఆర్లో కూడా ఉండింటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం కదా. అంతమంది ఆ నంబర్ మీకు ఆ నంబర్ వాళ్ళకు ఉండింటే మేము ఈక్వల్గా మేము మీ దగ్గర కూడా ఉన్నాం కదా, మీరెందుకు ఇవ్వట్లేదు మాకు అనేది డిమాండ్ చేసే. అండ్ మోరోవర్ ఏంటంటే వాళ్ళు పాయింట్ బ్లాంక్గా చెప్తున్నారు. చెప్పడం ఏంటంటే మీరు ఇస్తామనుకుంటా పోవడము, ఇంకోటి ప్రయారిటీ తీసుకోవడము, ఇంకోటి తీసుకోవడము, దానికంటే పాయింట్ బ్లాంక్ మేము ఇవ్వడం చెప్పడం వాళ్ళు బెటర్ అనిపిస్తుంది కదా. పాయింట్ బ్లాంక్గా మేము ఇది ఇస్తాము, ఇది ఇవ్వము, ఇది ఇవ్వము అని చెప్తే అది ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్. ఇది ఎండింగ్ వరకు తీసుకురావడం, ప్రయారిటీ ఉంది, జిల్లాలో ఒకటి ఇస్తాము, 2 ఇస్తామనేసి మళ్ళీ ఎండింగ్కి తీసుకురావడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ చేసుకోవడము. అదే సేమ్ కమ్యూనిటీ జిల్లాలో ఎంత చేసినా అంటే ద ఫస్ట్ కేసు కమ్మాస్కి అయితే ఉండదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే ఆల్రెడీ 5 మెంబర్స్కి అయితే జిల్లాలో వేసుకుంటారు. సో ద 6th person అగైన్ సేమ్ కమ్యూనిటీ అంటే అనంతపురం జిల్లాలో 5 కమ్మలు పోటీ చేస్తారు. ధర్మవరం ఒకటి మీకు సత్యకుమార్ రావడంతో వరదాపురం సూరికి ఇవ్వకపోవడం అనేది జరిగింది. లేకపోతే అక్కడ కూడా 6 అయ్యేది. 2014లో 6 మంది ఇప్పుడు 5 మందికి ఇస్తున్నారు కాబట్టి సో ఈ 5th person 6th person అవుతారు ఇతను. సో అగైన్ సేమ్ కమ్యూనిటీ అనేది ఇంపాసిబుల్ ఉండదు అనుకుంటే చెప్పుకుంటూ వచ్చినారు. దెన్ వాట్ నెక్స్ట్ అంటే ఇంకా మనం నెక్స్ట్ ఉండదు బలి చేస్తే వీళ్ళకి ఇస్తారనేది. ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అంటే ఏమైనా చేసుకోండి, మేమైతే మా క్యాండిడేట్లకి ఇస్తాము, మా వాళ్ళకి ఇచ్చుకుంటాము, మా పార్టీ మా ఇష్టం, అంతే కదా. ఆ మెసేజ్ పోయినట్టే కదా. సో మీ ఇష్టం ఇచ్చుకోండి. ఇప్పుడు మనము ఒక బ్యాంక్కి వెళ్తాము, కంపెనీస్కి వెళ్తాము, ఏదైనా వెళ్తాము, ఫీడ్బ్యాక్ ఫామ్స్ అక్కడ ఉంటాయి, అవునా కదా. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ వాడు రిక్వెస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్ అంటున్నారు ఇప్పట్లో. ఎందుకంటే ఫీడ్బ్యాక్ కంపెనీస్ కానీ ఒక పార్టీల మీద కానీ ఇంకోటి కానీ ఇచ్చే వాళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకుంటే పార్టీలు బాగుపడతాయి. లేదు మా ఇష్టము, మాకున్న తెలివితేటలు మాకున్నాయి, మా క్యాలిక్యులేషన్స్ మాకున్నాయి, మీరు అడిగే మీ కాపులు ఎవరు ఇంకోరు అని అనుకుంటే దట్ ఈస్ దేర్ దిస్ థింగ్. వాళ్ళ ఇట్ ఈస్ లెఫ్ట్ దెమ్. వాళ్ళకి అల్టిమేట్గా ఎప్పుడు డ్యామేజ్ అవుతాయో ఆ రోజు మేలుకుంటారు అంతే. అంటే ఇక్కడ మునరత్నం గారు నెల్లూరు సిటీ నుంచి డాక్టర్ నారాయణ గారు పోటీ చేస్తున్నారు. 2వ బరిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. తెలుగుదేశం అక్కడ ఒక బలిజికి అవకాశం ఇచ్చినట్టు. రాజంపేటకు వస్తే సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థిగా. ఈ 5 జిల్లాలకు కలిపి 2 చోట్ల అవకాశం ఇచ్చింది. జనసేన అభ్యర్థిగా తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. అంటే బలి జిల్లా ఓట్లు మిగతా మొత్తం రాయలసీమ, నెల్లూరు 5 జిల్లాలు తీసుకుంటే బలి జిల్లా అందరూ అంటే ఈ 3 స్థానాలు కేటాయించినందుకు గాను తెలుగుదేశం జనసేన కూటమి వైపు మొగ్గు చూపుతారా? అసలు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా 30 స్థానాలు శాసనసభ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు మా సామాజిక వర్గానికి కేటాయించారు, 5 లోక్సభ స్థానాలు కేటాయించారు కాబట్టి మాకు ఇక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామని ఈ 5 జిల్లాల్లో బలిజలు భావిస్తున్నారు. దీనిని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అది ఎవరు అనుకోవట్లేదండి. ఎక్కడో ఇచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల్లూరుది ఒకటి కోట్ చేశారు. అవును, నారాయణ గారికి క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద వాళ్ళు ఇవ్వాల. వాళ్ళు ఎప్పుడు ఇవ్వరు క్యాస్ట్ ఈక్వేషన్. నెల్లూరు నారాయణ గారికి ఏ విధంగా ఆయన ప్రయారిటీ ఇస్తున్నారో మొత్తం జగమంతా తెలుస్తుంది, అవునా కదా. ఇవన్నీ మనం చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు అది ఏదో విధంగా ఆయన స్ట్రెంగ్తెన్ అవుతున్నాడు పార్టీ కాబట్టి ఇస్తున్నారు. సో ఆయన కాపుల అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి ఇలా ఏదో మీకు బెనిఫిట్ అవుతున్నప్పుడు చేసుకొని వాళ్ళని మీ అకౌంట్లో వేసుకోవడము, ఇవన్నీ ఈ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదనుకుంటే కాదు కదా. సో ఇవన్నీ తెలుసు. ఇవన్నీ కూడా ఆ క్యాలిక్యులేషన్ కిందకి వస్తే ఈసారి కాపులకి కళా వెంకటరావు గారికి ఇచ్చిన సీటు ఎంత మాత్రము స్ట్రెంగ్త్. అస్సలు చీపురుపల్లి అనేది ఎచ్చర్ల కమ్మకి కేటాయించుకుని భారతీయ జనతా పార్టీ ఎచ్చర్ల ఆయన సొంత నియోజకవర్గానికి కాదని ఆయన బొత్స గారి నియోజకవర్గాన్ని పంపించడం అనేది ఆత్మహత్య సదృశ్యం. ఈ రోజు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కాపులందరూ కూడా కళా వెంకటరావు గారిని తెలుగుదేశం పార్టీ మీరు గెలిపించుకోవాలి. మీ బాధ్యత అది, మీ బాధ్యత. నేను చెప్తున్నా ఈరోజు మీరు కానీ కళా వెంకటరావు గారిని గెలిపించుకోలేకపోతే తీరని ద్రోహం చేసినట్లు కాపులకు. మీరు
తీరని ద్రోహం. నేను ఇదే చెప్తున్నా, ఎందుకంటే మీ ఇంటెన్షన్ అక్కడ అర్థమవుతుంది. అక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి అసలు అక్కడ సీట్ ఇవ్వడానికి? జగవందరికి తెలుసు కదా. ఈ విధంగా ఎంతమందికి ఇచ్చి మీరు కాపులకి ఇస్తామని చెప్తున్నారు, ఓడిపోమనే కదా. మరి ఇంటెన్షన్ ఏంటి? ఏ విధంగా తెలుగుదేశం కేటాయించింది ఓడిపోమని, ఏ విధంగా స్ట్రెంగ్త్ అవ్వాలి? సేమ్ అదే క్యాలిక్యులేషన్లో ఈయనని కూడా చూశారు. గంటా శ్రీనివాసరావు ఆఖరి నిమిషం 11th వరకు, చివరి జాబితా 11th వరకు టెన్షన్ పెట్టి చదివేసి, బట్ అల్టిమేట్గా అదేదో మళ్ళీ ఆయన ఏదో వైఎస్ఆర్కి వెళ్తారో మరి ఏదో చూసుకుని మీ క్యాలిక్యులేషన్ ఏదో మీరు తీసుకున్న తర్వాత ఇచ్చారు. సో ఈ విధంగా తీసుకుంటూ పోతే 24లో కాపుల్ని ముచ్చమటలు పట్టించారు, 3 చెరువులు నీళ్ళు తాపించారు. ఇదంతా కూడా కాపులు. వీడు వైఎస్ఆర్ పార్టీ కాపులు పోకూడదు అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ ఎనిమిది ఏం కాదు కదా. అవును, మనకి ఎవరు ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు పోతాము. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ నోటుకు వచ్చిన తిట్టుకుంటూ కూర్చున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానం ఉంది. మీరు ఇలాంటివి చేయడం వల్ల ఉన్న అభిమానం కూడా పోతుంది. గుంటూరు కృష్ణ అంత ఆవేశంగా తిట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక పార్టీ, మనం కాపులంతా కలిసి మీ మీద చాలా ఆశగా ఉన్నాం. మీరేదో సీఎం అవుతారనో ఇంకోటి భావించారు. ఇప్పుడు కూడా మీరు ఒక సైడ్ వెళ్ళిపోయి నేను రీసెంట్గా ఒకటి చూశానండి. ఈ అటాక్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మీరు ఆయన ఏమో రాయి తీసుకుని కొట్టుకున్నాడేమో ఆ చీకట్లు. ఇది ఎవరన్నా అధ్యక్షుడు గారు మాట్లాడతారండి? ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ వాళ్ళు ఎవరో చిన్న లెవెల్లో మాట్లాడితే బాగుంటుంది. అయినా నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీని బట్టి ఆయనకి గొంతులో నుంచి వచ్చిన మాటే కానీ ఆయన హృదయం నుంచి ఆ మాట రాలే. ఆ మాట అట్లాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఇప్పుడు ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారంటే అల్టిమేట్గా ఏంటి అసలు? మీరు అంటే వాళ్ళు ఏమైనా చెప్తుంటే మాట్లాడుతున్నారా అని మిగతా వాళ్ళు అంటుంటారు కదా, అది నిజం అనిపిస్తుంది మీరు. ఎందుకంటే మీ మెంటాలిటీకి ఆ మాటలు రావు. మామూలుగా ఏదైనా రాకూడదు. యాక్చువల్గా ఒక పార్టీ నాయకుడి మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఖండించాలి కదా, తీవ్రంగా ఖండించాలి. ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, నిందితులు పట్టుకోవాలని చెప్పాలి. అవి జరగాలి. తర్వాత మీ పార్టీ మీరు ఈ పని మీరు చేసుకోండి, అంతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని మీరు రాయితో కొట్టుకుంటే మీకు సింపతి వస్తుందా, ఇంకోటి వస్తుందా? వాళ్ళకు కొట్టుకోవడం వల్ల ఇన్సిడెంట్ జరగడం వల్ల సింపతి రాలేదు, కానీ మీరు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకా వస్తుంది, సింపతి పెరుగుతుంది. ఎవరైనా కానీ రాయితో కన్ను బొమ్మ మీద కొట్టమని ఎవరైనా అటాక్ చేయించుకుంటారా? సింపుల్. ఎవరికైనా సింపుల్. పిల్లోడు అనేది చెప్తారు, గురి తప్పితే కంటికే. అండ్ మోర్ ఓవర్ నిన్న డిబేట్లో ఒకటి చూశాను నేను, వాసిరెడ్డి పద్మ గారు, ఆయన శివశంకర్ గారు డిబేట్. ఆయన అంటాడు, మీరు సింపతి కోసం మీరు ఏం చేయించుకున్నారేమో, మీరు నిరసన వ్యక్తం చేయడానికి రాళ్లతో వేశారేమో అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి రాళ్లతో వేసిరారేమో అంటాడు ఆయన. ఇవన్నీ మాటలాంటివి. నిరసన ఎవరైనా రాళ్లతో వేసితే నిరసన అంటారు దాన్ని? నిరసన అంటారా? నల్ల బ్యాడ్జీలు ధరిస్తారు. ఇంకా మీరు కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, బైఠాయించవచ్చు, సీఎం గోబ్యాక్ అనొచ్చు, మీరు ఏమైనా డౌన్ చెప్పొచ్చు, మీరు ఏమైనా చెప్పొచ్చు. రాళ్ళతో దాడి చేసి నిరసన అంటారా? దాన్ని దాడి అంటారా? దాడి అది. మరి ఏంటి? శివశంకర్ గారు కూడా ఆ మాట మాట్లాడము. శివశంకర్ గారు ఆయన ఏదైనా మీడియా ముందు కూర్చుంటే సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడే వ్యక్తి. ఇట్లా మాట్లాడితే మన పార్టీలు ఏమైపోతాము? ప్రకాశం, గుంటూరు, కృష్ణ 3 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కాపులకు ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. మీకు అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ గారు కూడా జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం ఎవ్వరికీ కేటాయించలేదు. ఇక్కడెక్కడ మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రలో సాంకేతికంగా వెనుకబడిన తరగతులు కాబట్టి ఉత్తరాంధ్ర కాపుల్లో విజయనగరం కేటాయించింది, కానీ ఇతరత్ర ఇంకెక్కడా కూడా కాపులకి లేదా బలిజలకి తెలుగుదేశం పార్టీ లోక్సభ స్థానాలు కేటాయించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక 2024 ఎన్నికలు అన్నమాట. దీనికి సామాజిక వర్గం ఎటువంటి తీర్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అందరూ ఎదురు చూస్తున్నారు. అందరికీ తెలుసు, బాగా గ్రౌండ్ లెవెల్ వరకు కాపుల్లో 2019 వరకు కాపులకి సీట్లు కేటాయించడం వరకు అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి కాపులకి ఎవరికి నోటీస్ పోలేదండి. ఇది ఇప్పుడు 24లో మాత్రము ఈ దారుణాలు రూట్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయినాయి. అందరి కాపులందరికీ చిన్న వాళ్ళు కూడా అడిగితే కూడా చెప్పగలుగుతున్నారు. ఇవన్నీ చెప్పగలుగుతున్నారు మొత్తం పార్టీలన్నీ కూడా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు చిత్తూరు తీసుకుంటే యాక్చువల్గా వాళ్ళకి దాదాపు 60-70 crores నా ఎదురుగానే 2019లో నేను కూడా ట్రై చేసి వెళ్ళాను. వాళ్ళు వెళ్ళింది సత్యప్రభ మేడం. ఆమె ఎంత రెస్పెక్ట్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు కంటే ఆమె రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళని చిత్తూరులో మీకు అసలు గురజాల జగన్మోహన్ గారు అసలు సీన్లోనే లేరు. ఆయన జనసేన అని చెప్పారు. ఆదికేశ్వర నాయుడు గారు మనవరాలు చైతన్యం తీసుకొచ్చారు. చైతన్య కొంతకాలం పర్యటించిన తర్వాత కాదు
కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరికైనా తెలుగుదేశంలో అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం, అది కాస్త ఆ వార్తలు కొన్ని రోజులు హల్చల్ చేసాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు గురజాల జగన్మోహన్ తీసుకొచ్చి ప్రకటించారు. అట్లా జరుగుతాయి. అదే వైఎస్ఆర్లో ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. అందుకే అంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే వైఎస్ఆర్ మనం కంపారబుల్ కాదు. మనము పార్టీలో తెలుగుదేశం పార్టీలో బల్యాలు ఉన్నారు, మనం బల్యాలు మాకు సీట్ ఇవ్వలేదు, మాకు ఎందుకు ఇవ్వలేదు అని అడిగే హక్కు చిత్తూరు సీటు తీసుకుంటే బల్యాలకే ఉంది, అనంతపూర్ సీటు తీసుకుంటే బల్యాలకే ఉంది. వైఎస్ఆర్ వాళ్ళకి అడిగే ఇది లేదు కదా. భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఈ సామాజిక వర్గానికి కేటాయించలేదని శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ఆశించి భంగపడ్డ భారతీయ జనతా పార్టీ నాయకుడు గతంలో 2019లో కూడా భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన కోలానంద్ ఏకాఏకిన పురంధేశ్వర గారికి ఇంత పెద్ద లేఖనే సంధించాడు. ఈ సామాజిక వర్గాన్ని మీరు పక్కన పెట్టారా? పక్కన పెడితే మీరు స్పష్టంగా ఆ విషయం తెలియజేయండి. మీరు ముసుగులో గుద్దులాట అవసరం లేదు, స్పష్టంగా మీ సామాజిక వర్గం అవసరం లేదని చెప్పేయండి. చెప్పేస్తే మా దారి మేము చూసుకుంటామని చెప్పేసి కూడా అతను లేఖను సంధించాడు. చందు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు పార్టీని వీడి వైకాపాలో చేరి వైకాపాకి గొంతుకగా మారారు. ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఒకప్పుడు బీజేపీ, ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఎట్లయితే లింగాయత్ని ఓన్ చేసుకుందో ఆ విధంగా మనము వైఎస్ఆర్ పార్టీ రెడ్డిస్ పార్టీ అనేది ఒక ఇది పడింది. టీడీపీ వచ్చేసి కమ్మాస్ అనేది ఉంది. ఈ బల్యల్ మెజారిటీ ఉన్నప్పుడు మనం బల్యల్ని పికప్ చేసుకుని ఎందుకు ముందుకు పోకూడదని ఒక ఆలోచన బీజేపీకి వచ్చింది. అది బాగా స్ప్రెడ్ అయింది వచ్చింది. సో తర్వాత ఈ సీట్ల విషయానికి వస్తే టోటలీ ఆ డిస్కషన్కి దీనికి కంపారిజన్ సంబంధం లేదు ఎక్కడైంది అంటే ఇక్కడ సెంట్రల్ పార్టీ ఆలోచన వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం లేదా, లేకపోతే వీళ్ళు అది జరుగుతుంది. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే బీజేపీ వరకు వస్తే సెంట్రల్ పార్టీ ఆలోచనలు వేరే ఉన్నాయి, స్టేట్లో వీళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ వేరే ఉంది. సో అక్కడ తెలిసిపోతుంది అట్లా. సో ఈ విధంగా కాపులకి ఎక్కడ తీసుకుంటే కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామేజ్ జరుగుతుంది, ఇంజస్టిసే జరుగుతుంది. రాబోయే రోజుల్లో డాక్టర్ కే మునిరత్నం గారి పైన ఎవరి వైపు ఎటువైపు? మాకైతే ఇప్పుడు వరకు అయితే నాకున్న ఇన్విటేషన్ అయితే ఉంది, కానీ బట్ నేను ఏంటంటే బికాస్ ఐఎమ్ ద పర్సన్ దోస్ హూ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ అండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇది ఆ రెస్పెక్ట్ మాకున్న ఎడ్యుకేషన్ మాకున్న దానికి ఇది ఏ పార్టీలు ఇస్తారో వాళ్ళ ప్రయారిటీ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా నేను వెళ్తామనేది అయితే నేను చెప్పగలుగుతాను. అది డాక్టర్ కే మునిరత్నం గారు, వారి అంతరంగ ఆవిష్కారం. రాజకీయంగా వారు ఎదుర్కొన్నటువంటి ఆ ఒడిదుడుకులు అయితే, ఆ ఒత్తిళ్ళు అయితే, వాటి ఆ తాలూకు తీవ్రతలో నుంచి వచ్చినటువంటి వేదనని వారు తెలుగు రాజ్యం వీక్షకులకి వారు ఆ వేదనని పంచుకున్నారు. ఆ వేదన ఖచ్చితంగా మిమ్మల్ని ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.